ఫ్రెండ్స్ నమస్తే, మీ శ్రీలహరి అండి. ఈరోజు నేను చక్కగా ఆరకాకరకాయ కూర వండుకుందాం అనుకున్నాను. చక్కగా చెట్టు దగ్గర పొలం గట్టు చెట్టు మీద చక్కగా 10 కాయల వరకు దొరికినాయండి. అని తీసుకొచ్చారు. చక్కగా వాటి శుభ్రంగా నీట్గా కడిగి ముక్కలు కోసుకున్నానండి. కాసిన ఎండుమిరపకాయలు, కాసిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు కోసి రెడీగా ఉంచానండి. ఇప్పుడు మనం కూర స్టార్ట్ చేసుకుందామండి. ఇవిగోండి కట్ చేసుకున్న ఆరకాకరకాయ ముక్కలు, చక్కగా 4 ఎండుమిరపకాయలు అండి, కాసిన పచ్చిమిరపకాయ ముక్కలు, కాసిన వెల్లిపాయ ముక్కలండి, ఉల్లిపాయ ముక్కలండి. అవి కూడా ముక్కలు మొత్తం కోసి రెడీగా ఉంచుకున్నానండి. ఇంకోటి చక్కగా నూనె కాగిందండి. ముందు ఫస్ట్ ఎండుమిరపకాయలు వేస్తానండి. వెంటనే పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. చక్కగా ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కోసాను. ఉల్లిపాయ ముక్కలను అంటే కొద్దిగా కాయలు దొరికినాయి. 7 కాయలు పెద్దగా, చిన్న చిన్న కాయలు ఒక 5-6 కాయలు దొరికినాయండి. అసలు చాలా రేట్ అంటే పావు కేజీ 60 రూపాయలు అంటండి. ఇదివరకు మేము పచ్చాలకి వెళ్ళినప్పుడు చక్కగా ఇవాళ కోస్తే రేపు ఆగి ఎల్లుండి చూస్తే మళ్ళీ కాయలు దొరికాయండి. పొలాలు కట్టలమ్మట, చాలా కట్టలమ్మట, తోటలలోనూ దొరుకుతాయండి ఈ కాయలు. ఇప్పుడు తోటగా కూడా కాపిస్తున్నారండి కాయలను ఎక్కువగా. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అంటండి. ఈ ఉల్లిపాయలు చక్కగా యాగనించుకుందామండి. ఫస్ట్గా వీటికి కావాల్సినవండి పసుపు, కారం, సాల్ట్. పసుపు, కారం, సాల్ట్. ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఎగుతా ఉంది. నేను కొంచెంసేపు యాగనిచ్చుకోండి. ఎగితేనే కూర బాగుంటుందండి. ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గాలంటే ఫస్ట్గా కొంచెం సాల్ట్ కానీ కలుపుకొని వేసుకుని తొందరగా మగ్గుతాయి అంటండి. ఎప్పుడో మా అమ్మగారు చెప్తా అండి. ఇది తొందరగా ఉప్పు వేస్తే ఉల్లిపాయ ముక్కలు తొందరగా కగ్గుతాయి అంటండి. చక్క ఉల్లిపాయ ముక్కలు కగ్గినాయండి. చక్కగా ఇప్పుడు వెంటనే ఈ ఆరకాకరకాయ ముక్కలు వేసేసుకున్నాం. ముందుగా ఆరకాకరకాయ ముక్కలు వేసేసాను కదండి. కొద్దిగా సాల్ట్, పసుపు వేద్దాం. ఇందా సాల్ట్ వేసినట్టుగా వేసారు కదండి. కొద్దిగా వేసేసుకుందాం ఒకసారి చేతంతా. ఓకే. చక్క ఇదంతా ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఆరకాకరకాయ ముక్కలు, ఎండుమిరకాయ తీయలు అన్నీ చక్క మొత్తం కలిసినట్టుగా కలవ తిప్పేసుకుందాం అండి. చిన్న మంట మీద ఒక 5 నిమిషాల పాటు మగ్గనిచ్చుకుందాం. మగ్గాక ఒక్కరో మళ్ళీ గ్యాస్ పెట్టి కూర అయిందాక దగ్గరుండి అడుగంటకుండా కూర తిప్పుకోవాలండి. ఆరకాకరకాయ కూర ఎంత జాగ్రత్తగా చేసుకోండి. ఆరకాకరకాయ కూర ఆరోగ్యం మంచి సత్యనారాయణ గారు చెప్పారండి ఈ విషయాలు. కానీ మంచి సత్యనారాయణ గారి మటుకు కొన్ని విషయాలు మటుకు కూరగాయల మటుకు ఏ విటమిన్ ఇందులో ఉందో చక్కగా క్లుప్తంగా మనకి వివరంగా చెప్తారండి. నేనైతే ఆయన ఫాలో అవుతాను. మీరు కూడా ఆయన ఫాలో అవ్వండి. ఆరోగ్యం చాలా వరకు మనం మెరుగుపరుచుకోవచ్చండి. ఇదిగోండి చక్కగా మగ్గిందండి కూర. కొద్దిగా కారం వేసుకోండి. నేను మిరగారు పచ్చిమిరపకాయలు వేసుకుంటే కారం అంత అవసరం లేదండి. కొద్దిగా వేసానండి. కారం వేసుకుంటే బాగుంటుందండి. చక్కగా కారం వేస్తే కూడా ఈ పచ్చివాసన నేనండి. ఎండుమిరపకాయలు నేను వేంచనండి, సెగ చేయనండి. నేను పచ్చికారం పట్టించేస్తానండి. ఎప్పుడైనా అవసరం అనుకున్నప్పుడు ధనియాలు, వెల్లిపాయలు చక్కగా ధనియాలు వేడి చేసేసుకొని ఎల్లిపాయలు కొట్టుకొని వేసుకుంటానండి. చక్కగా నేనైతే చక్కగా ఈ విధంగా చేసుకున్నానండి ఆరకాకరకాయ కూర. కొద్ది ధనియాల పొడి కూడా వేసేసుకుందామండి. ఇదిగోండి కొద్దిగా ధనియాల పొడి కూడా వేసాను. మరంతే లేదండి. ధనియాలను చెక్క, లవంగం, వెల్లుల్లి పొడి ఉంటే కొద్దిగా వేసానండి. చక్కగా నేనైతే ఆరకాకరకాయ కూర ఈ విధంగా చేసుకుంటానండి. నేను చేసే విధానం మీకు నచ్చినట్లయితే నాకు నాకు లైక్ ఇచ్చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.